నల్గొండ జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలను మోడల్ పాఠశాలలుగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. ఆగస్టు నాటికి నల్గొండ నియోజకవర్గ పరిధిలోని 40 ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని సౌకర్యాలు కల్పించి మోడల్ పాఠశాలలుగా తీర్చిదిద్దుతామని చెప్పారు. శనివారం రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ జిల్లా కేంద్రంలోని బొట్టుగూడలో ఉన్న కోమటిరెడ్డి ప్రతీక్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలను సందర్శించారు. అంతేకాక ప్రతీక్ ప్రభుత్వ జూనియర్ కళాశాలను, వొకేషనల్ జూనియర్ కళాశాలను సైతం సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ అభివృద్ధి నిర్మాణాలలో కనిపించదని, విద్యార్థులకు గుణాత్మక విద్యను అందించడం ద్వారా వారి జీవితాలు మారిపోతాయని, అందువలన విద్యపైన తాను ఎక్కువగా దృష్టి సారించినట్లు తెలిపారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా నిర్మించిన బొట్టుగూడ కోమటిరెడ్డి ప్రతీక్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ద్వారా విద్యార్థులు ఐఏఎస్, ఐపీఎస్, ఐఐటీలను సాధించడమే లక్ష్యంగా కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా 10వ తరగతిలో ప్రతీక్ ప్రభుత్వ పాఠశాల ద్వారా 95% పైగా ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను తన సొంత నిధులతో ఢిల్లీకి విమానంలో పంపిస్తామని, అందువల్ల విద్యార్థులు బాగా చదివి మంచి మార్కులు తెచ్చుకోవాలని అన్నారు. గత సంవత్సరం నల్గొండ జిల్లా తిప్పర్తి పాఠశాల విద్యార్థులు 13 మంది 98% ఉత్తీర్ణత సాధిస్తే వారందరినీ విమానంలో విశాఖపట్నం పంపించడమే కాకుండా స్టార్ హోటల్ ఏర్పాటు చేసి అరకు, ఇతర పర్యాటక ప్రాంతాలన్నింటినీ ఉచితంగా తిరిగి వచ్చేలా ఏర్పాటు చేశామన్నారు. కోమటిరెడ్డి ప్రతీక్ పాఠశాలల్లో చదివిన విద్యార్థులు ఐఐటి, ఎంబీబీఎస్, ఐపీఎస్, ఐఏఎస్లు సాధించాలని, ఆ విధంగా లక్ష్యంతో చదవాలని, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు విద్యార్థులను సొంత పిల్లల్లాగా చదివించాలని, ప్రత్యేక శ్రద్ధ తీసుకొని చదివించాలని, అవసరమైన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని, 10వ తరగతి తప్పనిసరిగా ప్రైవేటు క్లాసులు తీసుకోవాలన్నారు. ప్రతీక్ పాఠశాలలో నెల రోజుల్లో 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్పించే విధంగా ల్యాబ్ను ప్రారంభించున్నట్లు వెల్లడించారు. బొట్టుగూడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 600కు పైగా విద్యార్థుల సంఖ్య చేరుకున్నందున ఇకపై ఎలాంటి ప్రవేశాలు తీసుకోవడం లేదని స్పష్టం చేశారు. త్వరలోనే హరే రామ హరే కృష్ణ వారి సహకారంతో పాఠశాల పిల్లలకు మంచి నాణ్యమైన ఆహారాన్ని అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. నల్గొండ నియోజకవర్గ పరిధిలోని 30 నుండి 40 పాఠశాలలను పైలట్ మోడల్లో తీసుకుని ఆ పాఠశాలల్లో తాగునీరు, టాయిలెట్లు, డ్యూయల్ డెస్క్ కంప్యూటర్లు, ఇతర సౌకర్యాలు కల్పించి మోడల్ పాఠశాలలుగా తీర్చిదిద్దుతామని మంత్రి వివరించారు. జిల్లా వ్యాప్తంగా 10వ తరగతిలో 90% పైగా ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా ఇంటర్, మెడిసిన్, ఐఐటి వంటి కోచింగ్లకు ఆర్థిక సహకారం అందిస్తామని తెలిపారు. తెలంగాణలోనే నల్గొండ జిల్లా పాఠశాలలను మోడల్ పాఠశాలలుగా తీర్చిదిద్దేలా కృషి చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ల్యాబ్ 1 crore పెట్టి 1 monthలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ల్యాబ్ కూడా ప్రతి స్కూల్ ఫస్ట్ టైం తెలంగాణ కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ, ఇండియాలో గవర్నమెంట్ కూడా ఎక్కడ కూడా లేదు. ఈరోజు కంప్యూటర్ కంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా ముఖ్యం. కంప్యూటర్ అవుట్డేటెడ్ అయిపోయింది. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకుంటే చాలా షార్ప్ ఉంటారు. మీలేని తెలుసు మీకు. వరల్డ్ ఆఫ్ అంటే ఇప్పుడు 2 అమ్మాయిలు మన యోగా డే చూపించింది. రేపు యోగా డే కూడా పార్టిసిపేట్ చేయండి. ఆఫ్టర్ 10th క్లాస్ మెరిట్ స్టూడెంట్స్ ఎవరైనా సరే తర్వాత మీరు ఇంటర్మీడియట్ కానీ, ఆ తర్వాత ఐఐటి సీట్ తెచ్చుకున్నా, ఇంకా టాప్ యూనివర్సిటీలో సీట్లు తెచ్చుకున్నా చదివించే బాధ్యత కోమటిరెడ్డి వెంకటరెడ్డి నా బాధ్యతనే. నేను మినిస్టర్గా, ఎమ్మెల్యేగా ఉన్నా లేకున్నా మీ అందరి స్టడీస్ అయిపోయే వరకు బొట్టుగూడ స్కూల్లో చదువుకున్న వాళ్ళందరికీ ఎక్స్పెండిచర్ ప్రతీక్ ఫౌండేషనే భరిస్తుంది. బట్ మై మెయిన్ రిక్వెస్ట్ ప్రిన్సిపాల్కు, మా టీచర్స్ అందరికీ నా స్పెషల్ రిక్వెస్ట్. ఈ గవర్నమెంట్ బిల్డింగు, ఏసీ బిల్డింగు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ల్యాబ్, కంప్యూటర్ ల్యాబ్, ఇది అన్నీ ఒకసారి మీరు పిల్లల మీద మీ సొంత పిల్లలకి ఏ విధంగా బాగా చదువుకోవాలి, ఐఐటి రావాలి, ఐఏఎస్ రావాలి, గ్రూప్ కోచింగ్ తీసుకోవాలి, ఐఏఎస్ కోచింగ్ తీసుకోవాలని ఎంత కలలు కంటారో మీరు పనిచేసే స్కూల్లో పిల్లలు కూడా మీ పిల్లలాగా పైకి రావాలని మీకు ఆ బలమైన కోరిక ఒకటి ఉంటే డెఫినెట్గా వీళ్ళందరూ కూడా డైమండ్స్ లాగా తయారవుతారు ఫ్యూచర్లో బొట్టుగూడ స్కూల్లో. ఎందుకంటే ఇంత మీద మంచి వెనుక ఉన్నాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. మ్యాన్ బియాండ్ విత్ యూ. మీకు అందరినీ కూడా చదివిస్తాను. ఫైనాన్షియల్ కానీ, మీ ఫాదర్ మదర్ లేని వారు కానీ, ఎవరైనా బై మిస్టేక్ ఎక్కడ యాక్సిడెంట్ అయినా, సిక్ అయినా, వాళ్ళ పూర్ ఫ్యామిలీస్ ఉన్నా వాళ్ళ ఎక్స్పెండిచర్ అంతా కూడా నాదే. ఒక పైలట్ ప్రాజెక్ట్గా దీన్ని చేస్తున్నాం.
సీఎం గారు కూడా నిన్న ఈనాడు పేపర్లో కూడా 13 హైయెస్ట్ త్రూఅవుట్ తెలంగాణ 13 స్కూల్స్లో గవర్నమెంట్ స్కూల్లో పెరిగిన స్కూల్లో మన స్కూల్ ఫోటో వేసి కూడా ఐటెం రాజ్యం తీసుకుంది. నా టోటల్ ఇప్పుడు శాలరీ అయినా రేపు రిటైర్ అయినా పెన్షన్ అయినా అంతా ఈ స్కూల్కే, నాకేం అవసరం లేదు. నాకు రోజు మన పూట మార్నింగ్ లంచ్ అండ్ డిన్నర్ ఉంటుందా రాదు. నాకు ఒక డాక్టర్ ఉంటే పెళ్ళి అయిపోయింది, ఒక సన్ ఉంటే చనిపోయిండు, మా మనవరాలు పుట్టింది, రిటైర్ అయినా నేను ఇక్కడే పనిచేసుకుంటా సుధారణలాగా. నేను కూడా అప్పుడప్పుడు వచ్చి మీతో ఫ్రెండ్ ఫైనల్గా ఒకటే చెప్తున్నా ప్రిన్సిపాల్ గారు, దిస్ ఈజ్ ఫస్ట్ టైం అండ్ లాస్ట్ టైం. ఐ విల్ నాట్ టెల్ అబౌట్ 950 క్లాస్ కావాలని నేను చెప్పా. 10th క్లాస్ మై డాటర్స్ వీళ్ళందరూ కూడా మా డాటర్స్ అనుకో, గ్రాండ్ డాటర్స్ అనుకో, చిన్నపిల్లలందరూ వీళ్ళని స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకోండి. అనంతరం మంత్రి కోమటిరెడ్డి ప్రతీక్ ప్రభుత్వ జూనియర్ కళాశాలను, వొకేషనల్ జూనియర్ కళాశాలను సందర్శించి 2 కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య, సౌకర్యాలు, అవసరమైన సౌకర్యాలు తదితర వివరాలను ప్రిన్సిపల్ ద్వారా అడిగి తెలుసుకున్నారు. కాగా ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 800 మంది, వొకేషనల్ జూనియర్ కళాశాలల్లో 9 మంది విద్యార్థుల సంఖ్య ఉందని, వారికి సరిపడా గదులు లేవని, గదుల కొరత ఉందని, అలాగే వొకేషనల్ కళాశాలలలో సామాగ్రి ఏర్పాటుకు గదులు అవసరం ఉన్నాయని ప్రిన్సిపల్స్ మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాల్సిన బాధ్యత అధ్యాపకులపై ఉందని, చదువుకుంటే తప్పనిసరిగా మార్పు వస్తుందని, ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని గుణాత్మక విద్యను అందిస్తే వారి భవిష్యత్తు మారిపోతుందని అన్నారు. స్థానిక సంస్థల ఇన్ఛార్జ్ అదనపు కలెక్టర్ వై అశోక్ రెడ్డి, ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ ఎం రాజేందర్, వొకేషనల్ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ ఏ ఉపేందర్, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు మంత్రి వెంట ఉన్నారు.